సో ఫ్రెండ్స్, ఇక మన వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మన చాలా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ దొరికైతే మర్చిపోకండి. ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అన్నమాట, ఫస్ట్ అయితే ఏంటంటే మీకు స్క్రీన్ పై చూస్తే మీకు దీంట్లో ఎన్ని డక్కులు ఎన్ని బాతులు ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టాను అనమాట. బాతులు లెక్క కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ చూడండి 8 9 10 11 అనమాట. ఇప్పుడు టైం డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇకైతే చూసిరు కదా ఎన్ని ఉన్నాయంటే దీంట్లో మొత్తం వచ్చి 9 డక్స్ అయితే ఉన్నాయన్నమాట. 9 బాతులు అయితే ఉంది. దీంట్లో ఒకటి మాత్రం అయితే ఇది ఉందన్నమాట. అయితే చూసుకోవచ్చు. ఇలా అన్ని 10 ఉన్నాయి. ఒక 9 ఏమో డక్స్ ఉన్నాయి. వేరే ఇంకోటి వచ్చేసి వేరే బర్డ్ అయితే ఉందన్న. మొత్తం వచ్చి 9 అయితే ఉంది. ఎవరు కరెక్ట్ చెప్పారో కింద కామెంట్ అయితే చేసేయండి అనమాట. కామెంట్ అయితే చేసేయండి అన్ని వచ్చేసి. తర్వాత సెకండ్ అనమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈ అన్ని ఫ్రూట్లు అనేది ఈ 4 ఫ్రూట్లు అనేది ఏ ఫ్రూట్ పెద్దదో కింద కామెంట్ అయితే చేసేయండి అన్నమాట. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో అన్నిటికంటే పెద్ద వచ్చేసి కింద చూసుకోవచ్చు వాటర్ వీల్ అనమాట. అందరికైతే తెలిసిందే. మీకు కింద కరెక్ట్ కామెంట్ చేసారు. కామెంట్ చేయాలో కింద కామెంట్ అయితే చేసేయండి అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ అనమాట. థర్డ్ వచ్చేసి ఏంటంటే మనకైతే ఇక్కడ ఉంది కదా డోరామ్యాన్ వచ్చి ముగ్గురు డోరామ్యాన్లు వచ్చేసి ఒక్క డోరామ్యాన్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఆ డోరామ్యాన్ ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి. ముగ్గురు డోరామ్యాన్లు వచ్చేసి ఏ డోరామ్యాన్ అంటే మిడిల్ 2 నెంబర్ అన్నమాట. సెకండ్ మధ్యలో ఉన్న డోరామ్యాన్ వచ్చేసి కొద్దిగా తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే దీని ఐస్ అయితే చూడనమాట. ఈ రెండింటి ఐస్ అయితే ఒకే ఉంటారు. ఇది మధ్యలో డోరామ్యాన్ ఐస్ వచ్చేసి వేరేగా అయితే చూస్తారు అనమాట. అదే అన్నమాట డిఫరెంట్ వచ్చేసి. తర్వాత ఇంకా ఫోర్త్ అనమాట. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న మన 4 కోళ్ళు అయితే ఉన్నాయి. 4 కోళ్ళు అనేది నీకు ఒకటే కోడ్ అన్నమాట. ఒకటే కోడ్ అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ ఏంటిదో కింద కామెంట్ అయితే చేయండి అనమాట. ఈ 8 కోడ్లు వచ్చేసి ఒకటే కోడ్ వచ్చేసి మన 8 నెంబర్ కోడ్ అనమాట. 8 నెంబర్ కోడ్ అయితే ఉంది కదా, ఈ కోడ్ మాత్రం అయితే చేంజ్ అవుతుంటుంది. అన్ని కోడ్లు ఒక వేరేగా చూస్తే ఒక్కొక్క కోడ్ మాత్రం లుక్ వేరేగా అయితే చూస్తారు అనమాట. ఎవరు కరెక్ట్ గెస్ట్ చేసిరు కింద కామెంట్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ అనమాట. తర్వాత మనం నెక్స్ట్ చూస్తే ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇక్కడైతే ఈ మూడింటిని కలిపితే ఒకటి అయితే వస్తాయి అనమాట. ఒక ఎనిమల్ పేరు అయితే వస్తుంది. ఆ ఎనిమల్ ఏంటో తెలుసుకో కింద కామెంట్ అయితే చేసే. ఇప్పుడు టైం స్టార్ట్ అయిపోయింది. కలిపితే ఈ మూడింటిని కలిపితే మాకైతే బియర్ అయితే వస్తుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు బోన్ అనమాట. ఏంటో బోన్లోకి వెళ్ళైతే 1 అయితే మైనస్ చేయాలి. బోన్ వచ్చేసి BON ఈ బోన్ కదా. బోన్లోకి వెళ్ళి 1 అయితే మైనస్ చేస్తే B అయితే ఉంటుంది. B ఇక్కడ హెయిర్ అవుతుంది కదా, BR అనమాట. మొత్తం ఈజీగా చేస్తే BR అయినా వస్తుంది అనమాట. తర్వాత మనం నెక్స్ట్ అయితే చూస్తే ఏంటంటే మీరు చూసుకోవచ్చు. దీని అయితే ఈ మూడింటి అనేది ఇప్పుడు మీద పిక్చర్ దీని అయితే మూడింటిని కలిపితే మాకు ఒక పేరు ఒక వెజిటేబుల్ పేరు అయితే వస్తుంది. ఆ వెజిటేబుల్ ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి. వెజిటేబుల్ పేరు ఏంటి అంటే మీకు అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏముంది ఇక్కడ మన తర్వాత మన తర్వాత టో అనమాట. పొటాటో మొత్తం కలిపితే ఏమవుతుంది, పొటాటో అవుతుంది. నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు. అయితే ఏంటంటే మనకు రెక్కలు లేకుండా అయితే గాల్లో అయితే ఎగురుతుంది. తర్వాత ఇంకోటి వచ్చేది కళ్ళు లేకుండా కానీ అయితే ఏడుస్తుంది అనమాట. అది ఏంటి అయితే మీరు కామెంట్ అయితే చేసేయండి. దాని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మొత్తం మేఘం అన్నమాట. మేఘం వచ్చేసి మనకి రెక్కలు ఉంటాయి కానీ గాల్లో అయితే అటు ఇటు అయితే పోతుంది అన్నమాట. దానికి కళ్ళు ఉంటాయి కానీ అది ఏడుస్తుంది రానైతే కొడుతుంది అనమాట. దాని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మేఘం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదా ఈ రూమ్లో అన్నది. ఈ రూమ్లో చాలా మంది అయితే ఉన్నారు. ఈ రూమ్లో చాలా మందిలో వచ్చేసి ఒక గోస్ట్ మాత్రం ఉంది అన్నమాట. ఒక దెయ్యం అయితే ఉంది. దానికైతే లెగ్స్ అయితే లేవు. ఈ రూమ్లో ఉన్న దెయ్యం వచ్చేసి ఎవరంటే ఇక్కడైతే లేడీ అవుతుంది కదా. ఈ లేడీ అన్నమాట. ఇదైతే కాళ్ళు కానీ లేదు. ఈ రూమ్లో ఉన్న అందరికన్నా గోస్ట్ వచ్చేసారంటే ఈమె అన్నమాట దెయ్యం వచ్చేసి. కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీద నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ నెంబర్స్ అనేది మొత్తం అయితే కౌంట్ చేస్తే మనకైతే ఒకటి వస్తుంది అనమాట. ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ఏంటో మీకు అయితే కింద కామెంట్ అయితే ఇవ్వండి అనమాట. ఫాస్ట్ అన్నది సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే 10 అన్నమాట. అంటే ఒకసారి లెక్కేసి కౌంట్ చేసుకుని అయితే చూడండి. దీని సొల్యూషన్ వచ్చేసి మొత్తం కౌంట్ చేస్తే 10 అయితే వస్తుంది. నెక్స్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అన్ని బాక్స్లో అయితే మీకు చూసుకోవచ్చు. ఒక రౌండ్ ఆఫ్ బాక్స్లో ప్రతి ఒక్క నెంబర్ అయితే ఇచ్చేసింది కదా. ఒక థర్డ్ బాక్స్లో అనేది ఒక కింద అయితే కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చేసిండు. ఒక మిస్సింగ్ లెటర్ అన్నాడు. ఒక లెటర్ అయితే ఒక నెంబర్ అయితే మిస్సింగ్ అయింది. ఆ నెంబర్ మిస్సింగ్ నెంబర్ ఏంటో ఒకసారి మీకు ఫాస్ట్ అయితే మీకు
దాంట్లో మిస్సింగ్ లెటర్ వచ్చేసి 3 అన్నమాట. ఎట్లా అంటే ఇవన్నీ కౌంట్ చేస్తే 17 వస్తుంది. ఫస్ట్ బాక్స్ కౌంట్ అయితే 17 వస్తుంది, సెకండ్ బాక్స్ కౌంట్ అయితే 17 వస్తుంది, ఈ థర్డ్ బాక్స్ కౌంట్ అయితే 17 అయితే వస్తుంది అనమాట. కౌంట్ చేసి ఉండి ప్రతి అంటే కౌంట్ చేస్తే మాకు అయితే 17 వచ్చాయంటే మాకు ఇట్లా దీంట్లో 3 కలుపుతుంది 17 అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే నీకు ఆర్మాకు చూపిస్తున్న దీంట్లో ఒక సింగిల్ వర్డ్ అవుతుంది అనమాట. ఆ వర్డ్ ఏంటో కనిపెట్టాను అనమాట. మొత్తం ఇంకా వర్డ్స్ అయితే ఉన్నాయి, వర్డ్స్ కరెక్ట్ అయితే ఒక సింగిల్ వర్డ్ అయితే కనిపిస్తుంది. ఆ సింగిల్ వర్డ్ ఏంటో మీకు కనిపెట్టండి. ఆ సింగిల్ వర్డ్ వచ్చేసి ఏంటంటే మీకు సింగిల్ వర్డ్ అనమాట. దాని నేమ్ వచ్చేసి సింగిల్ వర్డ్ అనేది ఉంటుంది. కాస్త కనిపెట్టాను అనమాట. అన్నీ అయితే ఉంటాయి. దాని నేమ్ వచ్చేసి సింగిల్ వర్డ్ అయితే అవన్నీ కనిపెడితే సింగిల్ వర్డ్ అని వస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు చూసుకోవచ్చు సొల్యూషన్ అనమాట. ఇవన్నీ అయితే మీరు అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ చూసుకోవచ్చు అన్ని ప్లేస్ చేస్తే 45 వచ్చింది. కింద బనానా అవన్నీ ఉన్నాయి, అవి కింద అన్ని ప్లేస్ చేస్తే 23 వచ్చేసింది. ఇవన్నీ అయితే అన్ని ప్లేస్ అయ్యాక 10 వచ్చేసింది. మాకు కింది ఇవి అంతా అన్ని ప్లేస్ అయ్యాక ఎన్ని వస్తాయో కామెంట్ అయితే చేసేయండి అనమాట ఫాస్ట్గా అనేది. దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 38 అనమాట. 38 ఎలా వస్తుంది అంటే మీరైతే చూడండి నేను చెప్తున్నాను. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మీరు 45 వచ్చేసింది కదా, 45 వచ్చేసిన తర్వాత చిన్న ఒక లైన్స్ అయితే లెక్క పెట్టండి. లైన్స్ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 15 అయితే ఉంటుంది అనమాట. లైన్స్ ఒక్కొక్క 15 ఉంటుంది. ఆ 15 ప్లస్ చేస్తే మాకు చూసుకోవచ్చు దీంట్లో 15, దీంట్లో 15, దీంట్లో 15 ఉంటుంది కాబట్టి 45 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బనానా దాంట్లో అనమాట. బనానా దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అయితే 4 బనానాస్ అయితే ఉంటాయి అనమాట. మీకు సరిగ్గా అయితే చూడండి 4 బనానాస్ ఉంటాయి కాబట్టి దీంట్లో అయితే చేయంగా అయితే మాకు అయితే 23 అయితే వచ్చేసిన 4 బనానాస్ తర్వాత ఇలా 15 అయితే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో అయితే 4 బనానాస్ అయితే ఉన్నాయి. 4 బనానాస్ ఉన్న తర్వాత దీంట్లో అన్నది మాకు క్లాక్లు వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మాకైతే ఇంకా దీంట్లో 3 అయితే ఉంటాయి అనమాట. 3 అయితే ఉంటాయి. మిగిలిన 3 మీలో దీంట్లో 3 ఉంటాయి కాబట్టి దీంట్లో అయితే 10 అయితే వచ్చేసింది అనమాట. 10 అయితే వచ్చేసిన తర్వాత మీకు దీంట్లో అయితే చూసుకోవచ్చు. కింది అంటే ఎట్లా అంటే దీంట్లో టైమర్లు వచ్చేసి ఓన్లీ 2 అయితే ఉంటాయి అనమాట. ఓన్లీ 2 తర్వాత దీంట్లో బనానాస్ అయితే ఓన్లీ 3 బనానాస్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు అయితే చూసుకోవచ్చు. దీంట్లో అనేది ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని లైన్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు. దీంట్లో 11 అయితే ఉంటాయి. మొత్తం ప్లస్ ఇంటూ ప్లస్ మొత్తం చేస్తే మనకైతే ఏమొస్తుంది అంటే 30 అయితే వస్తుంది. సో మీరైతే మరొకసారి ట్రై అయితే చూడండి అనమాట. 30 అయితే వస్తుంది అనమాట. ఇవే అనమాట మీరైతే చూసుకోవచ్చు. ఇవే ఇంకా మన వీడియో ఇంకా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అవుట్గా అయితే మర్చిపోకండి. ఇంకా మళ్ళీ మంచిగా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.